నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పిల్లలు బాలికలతో రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి, అలా చేయని ఎడల 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. అంతేకాక మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తారని అవగాహన కల్పించాం. అదేవిధంగా శక్తి యాప్ పైన, డ్రగ్స్ పైన అవగాహన కల్పించామని కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిబాబు, సెక్యూరిటీ టీం సిబ్బంది, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అరుణ, హెచ్డబ్ల్యూ పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కసారి శాంతి చెప్పండమ్మా. నమస్కారం సార్. హెల్మెట్ యూజ్ చేసుకోండి సార్. హెల్మెట్ లేకుండా జర్నీ చేయవాకండి సార్. అలా చేస్తే 1000 రూపాయలు ఫైన్ సార్. అలానే దిగండి సార్. సార్కి హెల్మెట్ పెట్టమ్మా. సేఫ్గా వెళ్ళండి. మద్యం తాగావు కదా, ఇది తాగకూడదు. ఇది 10,000 రూపాయల ఫైన్. ఈ బండి తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా కదా పక్కన కూర్చో. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించుకోండి. హెల్మెట్ ధరించండి. ర్యాష్గా వెళ్ళొద్దు. ప్రాణాన్ని కాపాడుకోండి. ర్యాష్గా వెళ్ళొద్దు. ప్రాణాన్ని కాపాడుకోండి. సేఫ్ టు డ్రైవింగ్. సేఫ్ డ్రైవింగ్. సేఫ్ డ్రైవింగ్. సేఫ్ డ్రైవింగ్. సేఫ్ డ్రైవింగ్. విధానమే ప్రధానం. విధానమే ప్రధానం. విధానమే ప్రధానం. తర్లపల్లి మండలం నల్లమూతివారిపాలెం గ్రామంలో బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఫోన్ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయకపోవడం మంచిదన్నారు. తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా ఇవ్వకూడదన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే ఆన్లైన్ వేధింపులు, ఫోటో మార్పింగ్ జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి కదా. పర్వాలేదా అకౌంట్ లేకుండా కూడా మనకి బ్యాంక్ కాలేజీలో చదువుకోవచ్చా అనేది నా డౌట్. ఖచ్చితంగా ఉండాలంట. ఎంఐ మరి మామూలుగా అయితే ఒక నేరం డైరెక్ట్ అడుగుతుంది. నేరాలు ఏం జరుగుతాయి? మనకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో ఇది నేరమే. లేదంటే మీరు మీ జోబులోంచి కానీ మీ పర్సులోంచి కానీ కొంత డబ్బులు దొంగతనం చేయడం కానీ ఇది కూడా నేరమే. మీ ఇంట్లో దొంగతనం చేయడం కానీ అర్థమైందా? మిమ్మల్ని యాక్సిడెంట్ ఏదైనా మీరు వెళ్తుంటే వస్తుంటే పోతుంటే యాక్సిడెంట్ చేయటం ఇవన్నీ కూడా మీకు తెలిసిన నేరాలు. మీకు తెలిసిన ప్రముఖమైన నేరాలు ఏంటి చెప్పండి? చేయటం, రాబరీస్, డెకాయిటీస్ విన్నారా? ఇవన్నీ కూడా రాబరీస్, డెకాయిటీస్
ఇదివరకు కొద్ది రోజుల క్రితం అయితే సినిమా ఇట్లాంటి వచ్చి దొంగ రౌడీ ఎదవ ఇట్లాంటి కదా సినిమా. మీకు తెలుసా దొంగ అనే సినిమా తెలుసా మీకు? ఇంకా కొన్ని ఈడియట్ కూడా వచ్చింది కొన్ని సినిమా. ఈడియట్ ఎదవ ముస్టోడు ఇట్లాంటివి చాలా వచ్చినాయి. సో ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ విధమైనటువంటి ట్రెండ్. సో ఇవన్నీ కూడా నేరాలు, ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో దొంగతనం చేయడం అనేది ఒక దొంగతనం. ఎవరైనా కొట్టాలంటే మిమ్మల్ని వచ్చి ఫిజికల్ గా కొట్టడం, చేతితో కానీ కర్రతో కానీ కొట్టడం. అదే మర్డర్ జరిగినప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం. సో ఇవన్నీ కూడా ఫిజికల్ గా జరిగాయి. ఇవి కాకుండా ఒక ఊహాజనితమైనటువంటి సైబర్ స్పేస్ లో ఇంటర్నెట్ ద్వారా, ఒక కంప్యూటర్ ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా జరిగే అఫెన్స్ అంటే ఎవరో ఒక ఇంటర్నెట్ ద్వారా మీ కంప్యూటర్ లో జరగబడి మీ అకౌంట్ లో డబ్బులు దొంగిలించడం, మీ యొక్క కంప్యూటర్ ని హ్యాక్ చేయడం, అదేనా మీ పర్సనల్ డీటెయిల్స్ మీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి దొంగిలించడం, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కింద వస్తాయి. ఓకేనా? క్లియర్గా ఉంది కదా? ఫిజికల్ గా జరిగేదని కాకుండా నాన్ ఫిజికల్ వర్చువల్ గా మీ యొక్క డేటాను దొంగిలించడం కానీ, మీ డబ్బులు దొంగిలించడం కానీ, అదేనా మీ యొక్క సిస్టమ్స్ ని హ్యాక్ చేయడం కానీ, ఇవన్నీ కూడా బ్రాడ్ గా మనం సైబర్ క్రైమ్ కింద తీసుకోవచ్చు. సో వీటిలో సైబర్ క్రైమ్స్ లో సమస్య వస్తుందంటే మిగతా వాటిల్లో ఫిజికల్ గా ఎవడో ఒకడు ఉంటాడు. అదేనా మిమ్మల్ని కొట్టాడంటే మీకు పడనట్టు వాడు, మీకు అతనికి గొడవ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కొట్టుండొచ్చు. దొంగతనం అంటే ఎవరో కొంతమంది దొంగలు ఉంటారు, అందరూ దొంగతనం చేయరు కదా. సో కొంతమంది దొంగలు ఉంటారు. సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సూర్యలంక అడవి పరిధిలోని మెరైన్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. సర్వే నెంబర్ 547/3A7 లో ఉన్న 4 ఎకరాలు 3 సెంట్ల ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను మండల సర్వే అధికారులు మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. ఈ సర్వే పరిధిలో నిర్మితమైన శివాలయం, మెరైన్ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్ర షాపులు మరియు పంచాయతీ స్థానాలను ఆయన పరిశీలించారు. ఈ షర్ట్స్ అన్ని ఎప్పుడు వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు టెంపరీగా మనం కన్స్ట్రక్షన్ ఈ షర్ట్స్ ఏంటి ఇప్పుడు ఈ పాయింట్ హాఫ్ ల్యాక్ ఎందుకు వాడడం లేదు? అక్కడి నుంచి ఈ రెడ్ ఫ్లాగ్ అక్కడి నుంచి నుండి అక్కడ దాకా కాంపౌండ్. ఇది కూడా కాంపౌండ్ లేదు కాబట్టి ఇది కూడా ఇక్కడ నుంచి కలుపుకొని అక్కడికి కాంపౌండ్. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం వెదుగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల మార్కెట్ వద్ద ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఎస్ఐ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు విపులంగా అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మార్చి వారి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ భవిష్యత్తును దెబ్బతీస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని హెచ్చరించారు. సాయంత్రానికి కుటుంబం దగ్గరికి వచ్చి చచ్చిపోతా ఉంటాం. ఒక్కోసారి కష్టపడటానికి వెళ్ళేస్తాము, ఆవేశంగా హెల్మెట్ లేకుండా బజార్కి వెళ్తాం. ఆ విధంగా ఈ వారంలో ఇద్దరు చనిపోయారు. వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడింది. మనిషి లేని లోటు ఎవరైనా తెచ్చుకోవాలా. అందుకని మనం ఆవేశపడకూడదు. ఆవేశపడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డుకు వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మీ భార్యలు అయితే భర్తలు గుర్తు చేయాలి. హెల్మెట్ పెట్టుకొని బజార్కి వెళ్ళండి, డ్యూటీకి వెళ్ళండి.
హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్మెట్ ఉంటే కొంతలో కొంత మనిషి బతుకుతాడు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ఎంత ఇబ్బంది. తినేటప్పుడు ఇచ్చిన అవుతాయా? యాక్సిడెంట్ అనేది మనం జాగ్రత్తగా కాదు, అవసరం కూడా జాగ్రత్తగా వస్తేనే యాక్సిడెంట్ జరుగుతుంది. నేను జాగ్రత్తగానే వెళ్తాను, నాకు డ్రైవింగ్ తెలుసు, నాకు హెల్మెట్ అవసరం లేదనుకుంటే పిల్లవాడు వస్తాడు చనిపోతాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని హెల్మెట్ అనేది పక్కా పెట్టుకోవాలి. ఇన్ కేసు హెల్మెట్ లేకుండా మీరు హైవేకి వచ్చారనుకో, మేము ఆపి 1030 ఫైన్ రాస్తాం. అదే నేను కూలికి పోయేవాడిని సార్, 200 సంపాదించుకుంటాను సార్ అంటే నేను వస్తాను. హెల్మెట్ పెట్టుకోకుండా బజార్కి హైవేకి కూడా వచ్చి డ్రైవింగ్ చేసుకున్న చీరాలు కానీ బాపట్లు కానీ ఎంత నాకు దొరికారంటే 1035 రూపాయలు ఫైన్ రాస్తారు. ఎందుకు? మీకు భయం ఉండిద్దని. అర్థమైనా? అలాగే తాగి 2 వీలర్ నడిపినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా 2000 వరకు ఫైన్. తాగి బండి నడిపితే 10,000 ఫైన్. తాగి ఒక క్వార్టర్ ముందు తాగి అటు వేటపాలు చీరాలు ఇటు బాపట్లు వెళ్తే మాకు దొరికారంటే మేము టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు మీరు తాగినట్టు మాకు వచ్చిందనుకోండి 10,000 రూపాయలు కట్టాలి. 10,000 సంపాదించాలంటే మీకు ఎందుకు పట్టింది? ఆయన పెట్టే వరకు మేము వదిలిపెట్టాం. ఎందుకంటే మీరు తాగి వెళ్తా ఉంటారు, ఎవరో అమాయకులు గుద్దుతారు, మీ వల్ల ఎవరో అమాయకులు మీరు పోవడం అయితే ఎవరికి ఇబ్బంది లేదు, నేను పోయడం వల్ల ఇబ్బంది లేదు. ఎదుటోడు చంపాడు అనుకో, అవునా కదా? తాగడం అనేది తాగి పెట్టిన నేరం, అట్లా కంటే కూడా పెట్టినారు. సో అదంతా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, తాగి బండి నడపకూడదు, డాక్యుమెంట్స్ వెళ్ళిపోతాం. ఓకేనా? 3 విషయాలు. ఒకటి, గంజాయి మీ ఏరియాలో అమ్ముతున్నా తాగుతున్నా మా నోటికి తీసుకురండి. అలాగే ఆడవారి పట్ల ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నా, వెంటబడి వేధిస్తున్నా మా నోటికి తీసుకు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఢిల్లీ స్థాయిలో కేంద్రం మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కూచిపూడి సర్పంచ్ కొండమూది శ్యామల అభినందనీయులని ఎంపీపీ రాపాల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆఖరి సమావేశం పాలకవర్గ వీడ్కోలు సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ కంటే సర్పంచ్ గారు టైంలో కూచిపూడికి ఉత్తమ అవార్డు తీసుకురావడం జరిగిన రాష్ట్ర స్థాయిలో. మరి గ్రామంలో సెక్రటరీ గారి సహాయంతో, తిరుమల గారి సహాయంతో మరి గ్రామాన్ని దీని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి పారిశుద్ధ్యం బాగా ఉంటుంది. ఈ మండలంలో గల ఈ జిల్లాలో మంచి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సహకారంతో వార్డు మెంబర్లు కానివ్వండి, సెక్రటరీ గారు సహకారంతో గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో అందరూ మంచి వాళ్ళు అవడం వల్ల అందరూ సహకారం పార్టీకి అతీతంగా పనిచేసి మరి నిర్వహించగలిగారంటే మంచి చక్కని అవకాశం ఉంటుంది సర్పంచ్ గారికి. ఇంట్లో ఈ గ్రామంలో పార్టీలకి అతీతంగా పనిచేయడం అనేది చాలా సంతోషం. ఎవరైనా సరే సర్పంచ్గా కానివ్వండి, ప్రెసిడెంట్గా ఇప్పుడు ఏ పదవులు కానివ్వండి, పదవులు అనేది 5 సంవత్సరాలే. మనం గెలిచిన తర్వాత పార్టీని చూడకుండా గ్రామాభివృద్ధి పనిచేయాలని చేస్తేనే మరి గ్రామం బాగుపడుతుంది. మరి అందరూ ప్రజలతో పోయి సర్పంచ్గా మరి ఎక్కడా కూడా మాట లేకుండా అందరినీ కలుగుపోయి సర్పంచ్గా చేశారు కాబట్టి వాళ్ళ టీవీ లెవెల్లో తీసుకుని ఉత్తమ అవార్డు జరిగింది. మరి 3 గ్రామంలో మరి తిరుమల గారు కూడా సెక్రటరీగా బాగా పనిచేసి మరి మనల్ని పొందారు. ఆయన కూడా ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది మంచి కలెక్టర్ గారు. ఈ విధంగా కూచిపూడిని గ్రామాభివృద్ధికి కళ్యాణ్ కృషి చేస్తారని అందరూ కూడా కలిసికట్టుగా చేస్తారని కోరుకుంటూ చెప్పాల్సినటువంటి మరి అందరూ సర్పంచ్ గారు ఈ యొక్క కృషి అంతా ఎవరిది? మన తిరుమలేశ్వరుడు అనమాట. కాబట్టి అతనికి ఎక్కువగా అతను బెస్ట్ అవార్డులు కూడా చాలా వచ్చినాయి అనమాట అతని కృషి మూలంగా. మరి ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ తెలియదు, అసలు ఇతను పోతాడో లేదో కూడా తెలియదు అనమాట. అంత కృషి చేసి చాలా ముందంజలోకి ఈ యొక్క గ్రామాన్ని తీసుకొచ్చారనమాట. అందరూ వార్డు మెంబర్లు కూడా అందరూ ఈ యొక్క గ్రామాన్ని ముందంజలో తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శి బాగా చేసి శానిటేషన్ కానీ ఆ యొక్క సిబ్బంది కూడా బాగా చేసి ఈ యొక్క గ్రామాన్ని ముందంజలోకి తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఉన్నాను. మొదట తిరుమలరావు గారే కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత మధ్యలో మళ్ళీ అనిల్ గారు ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అమర్తూరు వెళ్ళిన తర్వాత ఆనంద్ గారు ఇచ్చారు. ఆనంద్ గారు ఈ పంచాయతీలో పనిచేయడానికి నాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మందికి అలంకరించినటువంటి మన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజలందరికీ, అట్లాగే సచివాలయ సిబ్బంది అందరికీ, గ్రామ ప్రజలందరికీ, వార్డు మెంబర్స్ అందరికీ, పత్రికా విలేకరులందరికీ 2/4/2021 అట్లా వచ్చి ఈ యొక్క గ్రామాన్ని కూడా బాగానే చూసుకున్నాడు అనమాట. వార్డు మెంబర్ల కృషి, అట్లాగే సర్పంచ్ గారి కృషి. అసలు తిరుమలేశ్వరుడు ఉన్నాడు, అసలైన శిశులైనటువంటి వెంకటేశ్వరుడు. బాపట్ల జిల్లాలో సిలిండర్లు 3893 అందుబాటులో ఉన్నాయని బాపట్ల డీఎస్ఓ జమీర్ బాషా గురువారం తెలిపారు. హెచ్బిసిఎల్ 817, ఐఓసిఎల్ 2047, విబిసిఎల్ 1035 సిలిండర్లు జిల్లాలోని వివిధ 28 ఎల్పీజీ ఏజెన్సీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత, డబుల్ సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చని డిఎస్ఓఆర్ జమీర్ బాషా తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న 96 పెట్రోల్ బంకులలో డీజిల్ పెట్రోల్ కు కొరత లేదని, వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బంకులు యజమానులు, ఎల్పీజీ ఏజెన్సీలు, నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ జమీర్ బాషా తెలియజేశారు. ఈ రోజు వరకు మనకి ప్రజెంట్ బాపట్లలో హెచ్పిసిఎల్ 817 సిలిండర్లు, మరియు ఐఓసిఎల్ 2041 సిలిండర్లు, మరియు బీబీసీఎల్ 1035 సిలిండర్లు, కలిసి మొత్తం 3593 సిలిండర్లు ఉన్నవి. ఇప్పటివరకు మనకి బాపట్ల పట్టణంలో 25 రోజులకి ఒక బుకింగ్ అవుతూ ఉన్నది. అట్లానే బాపట్ల పరిసర ప్రాంతాలైన గ్రామీణ ప్రాంతాల్లో కూడా 45 రోజుల వరకు నిన్నటి వరకు జరిగింది. అయితే కొత్త విధానం ప్రకారం ఇప్పుడు సింగిల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు 25 రోజులకి బుక్ చేసుకోవచ్చు. డబల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కూడా 35 రోజులకి ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఉజ్వల ఉన్నట్టయితే వాళ్ళకి 45 రోజులకి ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. అట్లానే మనకి ప్రజెంట్ గ్యాస్ సరఫరా అయితే ప్రజెంట్ బాగానే జరుగుతున్నది. మీరు తొందరపడి అనవసరంగా ఇంట్లో మీకు అవసరం లేకపోయినా కానీ మీరు గ్యాస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బుక్ చేస్తే ఏదైనా 10-12 రోజుల్లో మీకు గ్యాస్ మీకు వెంటనే వస్తుంది. తర్వాత పెట్రోల్ బంకులో కూడా మీరు ఎవరు హడావుడిగా పడాల్సిన అవసరం లేదు. రోడ్డు సఫిషియెంట్గా వస్తున్నాయి. అవి ఎక్కడ దయచేసి పుకారం నమ్మద్దు. అన్ని పెట్రోల్ బంకులు కూడా తెరిచే ఉన్నాయి. అన్ని పెట్రోల్ బంకులు కూడా స్టాక్ అయితే ఫుల్గా ఉంది. మీ వాహనాల్లో మీరు కంపల్సరిగా మీకు ఎంతవరకు అవసరం అయితే అంతవరకు మీరు పెట్రోల్ మీరు పోయించుకొని మీరు వినియోగించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ బస్సులు కానీ ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ సఫిషియెంట్గానే మనకి సరఫరా జరుగుతుంది. కంపెనీలో అందరి మీద కూడాను మనం నిరంతర నిఘా పెట్టడం జరిగింది. ప్రతి గ్యాస్ కంపెనీ కూడాను తహసీల్దారు అన్ని మండలాల్లో ఉన్న వాళ్ళ ఇన్ఛార్జ్ చేసి డైలీ వాళ్ళు
వినియోగదారులకి ఏ విధంగా ఇస్తున్నారు లేదో వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళు డైలీ ఒకసారి కూడా విజిట్ చేస్తున్నారు. కంపల్సరిగా ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ మనకు అందుబాటులో వచ్చింది. ఓటీపీ వస్తేనే వాళ్ళు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గ్యాస్ డెలివరీ చేస్తారు. బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి 10-12 రోజులు అంటే గ్యాస్ మనకి కొంచెం లేటుగా వస్తుంది లోడ్లు. దానివల్ల మనకి 10 రోజుల నుంచి 12 రోజుల వరకు మనకి టైం తీసుకుంటుంది. ఇది వరకు అయితే మనం వెంటనే బుక్ చేస్తే 2వ రోజు 3వ రోజు వచ్చేది. దీనికోసం కొంచెం లోడ్లు సఫిషియెంట్గా రాకపోవడం వల్ల మనకి 10 రోజుల నుంచి 12 రోజులకి టైం పట్టించింది. కాబట్టి మీరు వినియోగదారులందరూ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం వారం 10 రోజులు ఓపిక పట్టి దయచేసి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చే దానికి మీరు ఇళ్లలో నుండి వెంటనే గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.